అండ్ వాహనానికి వెళ్ళక ముందే మేమైతే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి లైక్ పగడ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే విజిట్ అయిపోయాము. నాకైతే తెలియదు, ఇన్ని ఇయర్స్గా వెళ్తున్నాను కానీ బట్ అక్కడ ఆ టెంపుల్ ఉందని అయితే సీరియస్గా నాకైతే తెలియదు. చాలా ప్లెజెంట్గా చాలా బాగున్నారు ఆంజనేయ స్వామి అయితే, చిన్న ఆంజనేయ స్వామి. అండ్ అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని దండం పెట్టుకుని అయితే వచ్చాము. అక్కడ పాదాలు చూసేసరికి నేనైతే షాక్ అనమాట, అక్కడ అంత పెద్ద పాదాలు ఉన్నాయి. సో బాగా దండం పెట్టుకొని నేను మా అమ్మ దండం పెట్టుకున్నాము. అండ్ అక్కడ నుంచి మళ్ళీ నాకు శివయ్య కూడా దర్శించుకున్నాము అనమాట. శివుని కూడా దర్శించుకొని దండం పెట్టేసుకొని తర్వాత మేము వెళ్ళింది వచ్చేసి అనంత ఆళ్వార్ తోటకి అయితే వెళ్ళిపోయాము. సో ఇది కూడా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఎప్పుడు వెళ్ళలేదు లోపలికి. అండ్ అక్కడైతే డిఫరెంట్ ఫ్లవర్స్, ప్లాంట్స్, పెద్ద పెద్ద చెట్లు ఎంత బాగున్నాయంటే అసలు ఫుల్ పాజిటివిటీ అండి, ఫుల్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఉంది అనమాట. అక్కడ కూడా కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేసాం మేము. చాలా బాగుంది. అండ్ ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క చెట్టుకి ఏంటి అని చెప్పి కూడా అక్కడ వాళ్ళు రాసున్నారనమాట, ఇన్ఫో అనేది కూడా రాసున్నారు. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా విజిట్ అవ్వడం అయితే నేనైతే ఫస్ట్ టైము. అండ్ చూడ్డానికైతే చాలా ప్లెజెంట్గా ఉన్నింది అనమాట మేము అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ అక్కడే కూడా మాకు ఒక చిన్న కోనేరు లాగా ఒకటి ఉన్నిందనమాట. సో ఆ కోనేరు కూడా దగ్గర కూడా ఒక అంకుల్ కూడా కూర్చొని సంథింగ్ రాసుకుంటున్నారు ఆయన. సో బాగా అనిపించింది, అది లోపల ఇంత ఉంది, దాని లోపల ఇంత ఉంది అని అయితే తెలియదు. సో ఆ కోనేరు కూడా చూడడానికి చక్కగా ఎంత బాగుందంటే అది కూడా ఒక మంచి ఫీలింగ్ అనేది ఇచ్చిందనమాట. అండ్ కోనేరు నుంచి కొంచెం డౌన్కి వెళ్ళామంటే అక్కడ కృష్ణుడు కనిపిస్తాడనమాట. ఆ తాటి చెట్లు పక్కన కృష్ణుడు కూడా ఉంటాడు. సో ఆ కృష్ణుడిని చూసేటైతే షాక్, అలానే చూస్తుండిపోయాను నేను. చాలా బాగుంది. అండ్ తర్వాత ఇంకా వాహనం వచ్చే టైం అయిందని చెప్పి మేమైతే లోపలికి వచ్చేసాము. సో అప్పటికి ఇంకా గజరాజులు అయితే వస్తూ ఉన్నారనమాట. 7కి అలా స్టార్ట్ అయింది ఐ థింక్. సో టైమింగ్ కరెక్ట్గా తెలియదు. సో గజరాజులు అయితే వచ్చారు. ఇంకా నేను దేవుడి దగ్గరికి వెళ్ళి హారతి ఇవ్వాలని చెప్పి నేనైతే ఇంకా ప్లేట్లో ఇవన్నీ రెడీ అయితే చేసేసుకున్నాను. తర్వాత గరుడ వాహనం వచ్చింది. అండ్ దేవుని చాలా ఫస్ట్ టైం నేను దగ్గరికి వెళ్ళి క్యూకి వెళ్ళి నేను దేవుడికి హారతి ఇచ్చేసి రావడం అయితే ఇదైతే అస్సలు మర్చిపోలేను నా లైఫ్లో. చాలా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నానమాట. చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా రష్ వచ్చారు గైస్. అసలు అంత అనిపించలేదు స్టార్టింగ్లో, బట్ టైం అయ్యే కొద్దికి ఇంకా జనాలు వచ్చేసారు. ఇంకా గరుడ వాహనం అయితే మామూలుగా జరగలేదు. దర్శనం పెద్దయ్య గారి దర్శనం అయితే చాలా మంచిగా అనిపించింది, చాలా బ్లెస్సింగ్గా అనిపించింది నేనైతే. సో ఎవరైనా మిమ్మల్ని కొండకి పిలిస్తే మాత్రం సో నేను రానని అయితే చెప్పకండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళ రూపంలో వచ్చి మనల్ని పిలిచారని భావించి కొండకి వెళ్ళి దర్శనం చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే మనం వెళ్ళి చూడాలనుకుంటే చూడలేం, ఆయన మనల్ని చూడాలనుకుంటేనే మనం వెళ్ళగలుగుతాం.